వెల్కమ్ బ్యాక్. సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి శాఖల్ని కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తోంది అన్న విమర్శలు ఈనాటివి కాదు, దశాబ్దాలుగా వినిపిస్తున్నవే. కానీ ఇప్పుడు ఆ శాఖలు నడుచుకుంటున్న తీరు చూస్తుంటే కేంద్ర పాలకులు తమ రాజకీయ ప్రత్యర్థులను కంట్రోల్ చేయడానికి లేదా దారికి తెచ్చుకోవడానికి వాటిని వాడుతున్నారు అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, వర్తమాన రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. సిబిఐ అంటే ఎవరి మాట వినని సీతయ్య అనుకుంటారు. దానికి కన్నుబడితే ఇక అంతే సంగతులని అనుకుంటారు. ఇక ఈడీ, ఐటీ శాఖల పేర్లు చెప్పినా చాలా మందికి గుండెలవిసిపోతాయి. స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన ఈ సంస్థలన్నీ రాజకీయ బందీలుగా మారాయా, కేంద్ర పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయా అంటే పూర్తిగా కాకపోయినా కాస్తంత అటూ ఇటూగా అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐను ఇష్టానుసారంగా వాడుకుందన్న విమర్శలు చాలానే ఉన్నాయి. కానీ కమలనాథులు వాళ్లకన్నా ఓ 4 ఆకులు ఎక్కువ చదివినట్లున్నారు. అందుకే ఇప్పుడు సిబిఐతో పాటు ఈడీ, ఐటీ శాఖలను కూడా ఆయుధాలుగా మార్చి రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం విమర్శలు మాత్రమే కాదు, వాస్తవ పరిస్థితులు కూడా ఇవి అవునన్నట్లుగానే కనిపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలే కాదు, అంతకు మించిన ఘటనలు ఉత్తరాదిన చోటు చేసుకున్నాయి. తాజాగా బీహార్ ప్రభుత్వంలో అధికార మార్పిడి జరగడానికి ముందు ఈడీ దాడులే కీలకంగా మారాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ ఇంటిపై ఒక్కసారిగా సిబిఐ, ఈడీలు దాడులు చేశాయి. మొత్తంగా ఒకే రోజు 12 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఒక ప్రాజెక్టు విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారన్నది వారిపై అభియోగం. ఈ కేసులో 4,300 కోట్ల రూపాయలు మొత్తం చేతులు మారిందన్న విమర్శలున్నాయి. కానీ ఇదేదో ఇప్పుడిప్పుడే తెరపైకొచ్చిన కేసు కాదు. లాలూ మీద ఈ అభియోగాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఈడీ, సిబిఐ దాడులు చేసిన తర్వాత వారం తిరగకుండానే బీహార్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. అవినీతి ప్రభుత్వాన్ని తాను నడపలేనంటూ నితీష్ కుమార్ రాజీనామా చేయడం, ఆపై బీజేపీ మద్దతుతో మళ్లీ రోజు తిరగకుండానే అదే నితీష్ కుమార్ ఆరోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, అన్ని చకచకా జరిగిపోయాయి. ఇదంతా చూస్తుంటే ఎప్పటి నుంచో ఈ అధికార మార్పిడికి ప్లాన్ చేస్తున్న బీజేపీ ఆ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి సిబిఐ దాడుల్ని ట్రిగ్గర్లా ఉపయోగించుకుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సిబిఐ కానీ లేదా ఇతర సంస్థలు విచారణ జరపడం, ఆ జరిపిన తర్వాత రాజకీయ పరిణామాలు రావడం, దీన్ని చూసినప్పుడు సహజంగానే విచారణ సంస్థల్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్న అనుమానం కలగమానదు. మనం బీహార్లో చూసాం, తేజస్వి యాదవ్ పైన సిబిఐ, ఈడీలు కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టిన దాన్ని నితీష్ కుమార్ ఉపయోగించుకోవడం, మహాగఠబంధన్ను దెబ్బతీయడం, రాత్రి బీజేపీతో కలిసి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడం. ఈ రాజకీయ పరిణామాలను చూసినప్పుడు సహజంగానే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇక రెండవది, బీజేపీకి మద్దతుగా ఉంటే, బీజేపీకి అనుకూలంగా ఉంటే వారిపైన ఏ రకమైన విచారణ ఉండదు. ఒక్క బీహారే కాదు, తొలినాటి నుంచి తనను ధిక్కరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టడానికి కూడా కేంద్రం సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించిందన్న విమర్శలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అత్యాధునిక పరికరాలు తెప్పించి మరీ ప్రభుత్వ కార్యకలాపాలపై నిఘా పెట్టి ప్రభుత్వ విధానాలను పర్యవేక్షిస్తోందని విమర్శలు చేసింది. దానికి అనుగుణంగానే కేసు నమోదు చేయడంతో సిబిఐ ఆమ్ ఆద్మీ పార్టీ మీద దాడులు చేసింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ మీద ప్రాథమికంగా కేసులు కూడా నమోదు చేసింది. ఇలా బీజేపీ ఏకంగా సెక్రటేరియట్ మీద సిబిఐ దాడులు చేయించి ఆమ్ ఆద్మీని భయపెట్టాలని ప్రయత్నించిందన్న విమర్శలు వినిపించాయి. అంతేకాదు, ఈ కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మీద అభియోగాలు మోపింది. ఈ ఇద్దరితో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న మమతా బెనర్జీను కాస్తంత కంట్రోల్ చేయడానికి కూడా సిబిఐ అస్త్రాన్నే ప్రయోగించారన్న విమర్శలున్నాయి. మోడీ డిమానిటైజేషన్ దగ్గర నుంచి జీఎస్టీ, 1 కంట్రీ 1 ఎలక్షన్, ఇలా ప్రతి నిర్ణయాన్ని దీదీ వ్యతిరేకిస్తూనే ఉంది. అందుకే దీదీని దారిలో పెట్టడానికి శారదా చిట్ ఫండ్ స్కామ్ ను పావుగా తీసుకుంది కేంద్రం. 2,500 కోట్ల రూపాయల ఈ స్కామ్ లో డజన్ మందికి పైగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉండడంతో వారిని సిబిఐ టార్గెట్ చేసింది. ఇప్పటికీ దీదీ దారికి రాకపోవడంతో ఒకరిద్దరు పెద్ద నేతలను అరెస్ట్ చేయించి దారికి తెచ్చుకుందన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లైనా కేంద్రం టార్గెట్ చేయాలనుకుంటే పెద్ద విషయం కాదన్నది నిరూపించుకుంటూ వస్తోంది.
ఉత్తరాఖండ్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా రాజకీయ పావులు కదిపిందన్న సంగతి ప్రపంచానికి తెలియంది కాదు. కానీ ఆ కుట్రలను హరీష్ రావత్ సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుని తిరిగి అధికారం దక్కించుకున్నారు. అయితే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముడుపులు ఆశ చూపారంటూ కేసు నమోదు చేసింది సిబిఐ. రావత్ తో పాటు ఆయన భార్య ప్రతిభను కూడా ఇందులో ఇరికించారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతానికి ఉత్తరాఖండ్లో కాషాయ జెండా ఎగిరిన రావత్ ను మాత్రం ఆ కేసు వెన్నాడుతూనే ఉంది. వీళ్లే కాదు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, అతని కుమారుడు కార్తీల మీద కూడా ఇదే రూట్లో అడుగులేసింది. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఎయిర్సెల్ కంపెనీని మలేషియా కంపెనీ మ్యాక్సిస్ కి అమ్మడంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసింది. ఇందులో 600 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లు అభియోగాలు మోపుతూ చిదంబరాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న సిబిఐ చిదంబరం, అతని కుమారుడు కార్తీ ఇళ్లపై రైడ్స్ కూడా చేసింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మీద కూడా 2015 సెప్టెంబర్లో సిబిఐ ఓ కేసు నమోదు చేసింది. గురుగాంలో 400 ఎకరాల స్థలం కేటాయింపుల్లో ప్రైవేట్ బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించారన్నదే ఈ అభియోగం. గతేడాది ఈ కేసు విషయంపై హుడా ఇళ్లు సహా మొత్తం 20 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తాను అధికారంలో ఉన్నప్పుడు ఆమె కేబినెట్లో మంత్రులు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కామ్ కి పాల్పడినట్లు అభియోగాలు మోపుతూ సిబిఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు, ఈ కేసులో భాగంగా కేబినెట్ మంత్రులు అనంత్ కుమార్ మిశ్రా, సంక్షేమ శాఖ మంత్రి బాబు సింగ్ కుష్వాహాలను అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మీద సిబిఐ 2015లో కేసులు నమోదు చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన 113 కోట్ల రూపాయల స్కామ్లో ఫరూక్ అబ్దుల్లాకి సంబంధం ఉన్నట్లు అభియోగాలు మోపింది. వీళ్లే కాదు, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్, మరో కేంద్ర మాజీ మంత్రి వాయిలార్ రవికుమారుడు రవికృష్ణ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇలా చాలా మంది మీద ఉన్న కేసుల్ని బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటూ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లతో వాళ్లను కట్టడి చేస్తోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.